ప్రపంచవ్యాప్త దాడికి వెళ్తుందంట ఇరాన్. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి వెళ్ళింది అని ఒక సామెత ఉంది. ఇంతవరకు అమెరికా మీద డైరెక్ట్ దాడి చేయడం దానివల్ల కాలేదు. అమెరికాని ఏమీ పీకలేక, ఇజ్రాయెల్ని ఏమీ చెయ్యలేక ఓ చిన్నపాటి దాడితో సరిపుచ్చుకుని పక్కనున్నటువంటి సోదర ముస్లిం దేశాల మీద పడి విరుచుకుపడతా అక్కడ ఆస్తుని ధ్వంసం చేస్తూ మానసిక ఆనందం పొందుతోంది ఇరాన్. ఒక ముస్లిం దేశం మరికొన్ని ముస్లిం దేశాలను నాశనం చేయగలుగుతుంది. యూదు దేశాన్ని ఏమీ చేయలేకపోతుంది, చిన్నపాటి దెబ్బలతో సరిపుచ్చుతోంది. అది మానసిక సంతృప్తి పరచడానికి. అదే సందర్భంలో అమెరికానైతే అసలు ఏమీ పీకలేకపోతుంది. కానీ ప్రపంచవ్యాప్త పర్యాటక ప్రదేశాలను ధ్వంసం చేస్తుందంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్లో జాగ్రత్తగా ఉండండి, తీవ్ర పరిణామాలు ఎదురైతే ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దంటోంది. వినోద ప్రదేశాలది వద్దట, టూరిస్ట్ డెస్టినేషన్స్కి వెళ్ళొద్దట. వీళ్ళకి సంగీతం నచ్చదు, డ్యాన్స్ నచ్చదు, కళలు నచ్చవు. వీళ్ళు మూర్ఖంగా 24 గంటలు ప్రపంచాన్ని ఎట్లా నాశనం చేసేయాలి, మతరాజ్యం ఎట్లా స్థాపించుకోవాలి, మహిళలను ఎట్లా అని చేయాలి, మహిళలను ఎట్లాగా తొక్కేయాలి, వాళ్ళని ఎట్లా సెక్స్ బానిసలుగా చేసుకోవాలి, ఇదే బతుకు వీళ్ళది. ఈ బతుకు ప్రపంచం మొత్తానికి ఇద్దామనుకుంటున్నారు. ప్రపంచంలో వినోదం ఉండకూడదు, ప్రపంచంలో విహారం ఉండకూడదు, ప్రపంచంలో ఉన్నటువంటి అలాంటి ప్రదేశాలన్నిటి ధ్వంసం చేస్తాననేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆర్డర్లు అన్నమాట.